పూజ నువ్వెప్పుడొచ్చావు? నా గురించి తర్వాత. ఫస్ట్ ఎవడు వీడు? చంద్ర అని కొత్తగా పనిలో చేరాడు. పనిలో నుండి తీసేయండి. నాకు వీడు నచ్చలేదు. ఏమైంది? నన్ను ఆడపిల్ల అనుకున్నాడా కోడి పిల్ల అనుకున్నాడా? నేనేం చేశాను? కోడిని అడ్డు పెట్టుకుని వేడి పుట్టించి ఏం తెలియనట్టు అడుగుతున్నావా? తెలియకుండా చేసావని చెప్పు, వదిలేస్తా. కానీ ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తే మాత్రం చంపుతా. సారీ అడిగావు కాబట్టి వదిలేస్తున్నా. ఇంకాసేపు ఉంటే కోళ్లతోనే రక్కించేసేలా ఉన్నాడు. లక్ష్మి, చికెన్ తిని తిని పందిరాయో. నువ్వు మాత్రం కోడిలానే ఉన్నావు. పోనీలే, అమ్మాయిలా ఉంది. పాపాలు చేసి చేసి కడుక్కోడానికి గుడికెళ్ళారు. రావడానికి 1 month అవుతుంది. అప్పటి వరకు మీకు టార్చరే. ఎందుకే? నేను ఇక్కడే ఉంటాను కదా. టార్చర్ కాదమ్మా, నువ్వు మా ఇంట్లో ఉంటే టార్చ్ వెలిగినట్టు ఉంటుంది. ఉండు, అమ్మకు కాల్ చేస్తా. హాయ్ అమ్మా. ఇదిగో లక్ష్మి. హాయ్ సుక్కు, ఎలా ఉన్నావు? చాలు చాలు, తినవే తిను. చాలు లక్ష్మి. అసలే పరీక్షలు. నువ్వు ఫెయిల్ అయితే నీ అమ్మ నన్ను తిడుతుంది. కడుపు నిండితే బుర్ర బాగా పనిచేస్తుంది, లేకపోతే బుర్ర లేనట్టు ఇలా తయారైపోతాం. అంతే కదా నిన్ను చేసుకున్నా. అయినా ఈ మధ్య నీకు నోరు బాగా లేస్తుందే. ఏం చేయాలి? నడుస్తే కాలు నొప్పి, పని చేస్తే చేయి నొప్పి, బాగా తింటే పొట్ట నొప్పి. కానీ ఎంత మాట్లాడినా నోరు నొప్పి రాదే. నా ప్రాబ్లం కూడా అదే. అయినా తినేటప్పుడు మాట్లాడకూడదు. నువ్వు తిన్నమ్మా. రే తిను. ఈ చేతో చంపి ఇదే చేతుల్లో తింటా. మేడం, నాకు ఈ చికెన్ వద్దు. అబ్బో, ఇక్కడంతా చికెనే. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చికెన్, మధ్యాహ్నం లంచ్ చికెన్, నైట్ డిన్నర్ చికెన్. మనం కిచెన్ కడగడం కూడా చికెన్ సూప్తోనే. అంతెందుకు, బాత్రూమ్, వాష్రూమ్ సర్వం చికెన్ మయం. తింటే తిను, లేకపోతే మానే. అమ్మా, ఆ రోజు నన్ను టచ్ చేసావని తిడితే ఈ రోజు నన్ను చంపేయడానికి ట్రై చేస్తున్నావా? హిందీలో 0 ఏంటి నాన్న? కాల్ పెట్టు. నెక్స్ట్ టైం పాస్ మార్క్స్ తెచ్చుకోవాలి, అర్థమైందా? నన్ను నువ్వు టచ్ చేసిన రియాక్షన్ లేదు, నేను నిన్ను టచ్ చేసిన రియాక్షన్ లేదు. ఛీ, ఏ రియాక్షన్ లేని మట్టి బొమ్మ నువ్వు. ఓయ్ చూడు, నన్ను చూడు. మరీ చూడలేని విధంగా ఉన్నానా? నేనెలా ఉన్నానో ఇప్పుడు నువ్వు చెప్పాలి, లేదంటే పనిలో నుండి తీసేస్తా. లక్ష్మి, 2 minutes ఆగు, మళ్ళీ పిలుస్తా. సరే చెప్పు, నేనెలా ఉన్నాను చెప్పు. చెప్పి తీరాలి. అమ్మలా ఉన్నావు. అమ్మలా ఉన్నానా? నా వయసు 16 ఏళ్ళరా. ఆంటీలా కనిపించాను వీడికి. నిన్ను కోడ్లు ఎక్కువ ఉన్నాయి కానీ చేయి ఒకటే ఉంది కదమ్మా. అందరికి ఇస్తాను. ఉండండి. ఏంటి గంగుబాయ్, సండే మాత్రమే చికెనా? రోజు చికెన్ తినాలి, అప్పుడే కదా ఆరోగ్యానికి మంచిది. ఈ రోజు మట్టి బొమ్మకి రియాక్షన్ తెప్పిస్తా. ఓ సండే ఫండే. ఒరే రాహుల్, ఇలా రా. ఓకే. హాయ్ పూజీ. నువ్వు ఒరే అన్నా, నాకు హాయిగా ఉంటుంది. ఏంటో చెప్పు. బోర్ కొడుతోంది, గేమ్ ఆడదామా? అమ్మా నన్ను అర్థమా? చెప్పు తెగుద్ది. తెగించి చెప్పేందుకు వేసుకున్నావు? ఇలా ఇవి కుట్టించుకొస్తాను. నావి కూడా 3 జతల చెప్పులున్నాయి, వెళ్ళి కుట్టించుకురా పో. ఓన్లీ టీనేజ్, నాట్ ఓల్డ్ ఏజ్. యూ వేస్టేజ్. రే ఏం కూసావరా? చెప్తాను అక్కడ. సర్లే, గెలిస్తే ఏమిస్తావు? రే ఫస్ట్ గెలవరా.
నేను గెలవడానికి పుట్టాను పూజీ. ఎందుకు పుట్టాడో ఏమో. నీతో తిట్లు నాకు పుట్టానులే. ఏ ఓడిపోయిన వాడికి పనిష్మెంట్ ఉంటుంది. సారీ, నేను గేమ్ ఆడను. ఎందుకు? నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి నాకు మనసు రాదు పూజీ. ఈ గేమ్లో ఇంకొకడుంటే బాగుంటుంది. వాణ్ణి కూడా పిలు. ఒరే అమ్మాయి చక్రవర్తి, పూజ పిలుస్తుంది. ఒరే చంద్ర, గేమ్ ఆడడానికి పూజ పిలుస్తుంది. ఆ? రారా. నేను రాను, నాకు పని ఉంది. రేపు మండే హాలిడే ఇస్తానని చెప్పు. ఒరే మండే హాలిడే ఇస్తుందంటరా? నిజంగానా? లేకపోతే నువ్వు పెద్ద గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు. నిజంగా ఎట్రా? రా ముగ్గురం ఆడదాం. ముగ్గురు ఆడితే బాగోదేమో. ఒక పని చేయండి, మీ ఇద్దరు ఆడండి, నేను ఆడియో చూస్తాను. ఓకే. మరి గేమ్ కోసమే పుట్టావన్నావు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా పానకంలో పుట్టుకలా నా పుట్టుక గురించి మాట్లాడుతుంది. గేమ్ ఏంటి? ఈ షాప్ కి లెఫ్ట్ నుంచి లేడీస్ వస్తారా, జెంట్స్ వస్తారా, పిల్లలు వస్తారా చెప్పాలి. లెఫ్ట్ నుంచి లేడీస్ వస్తారు. రైట్. కాదు, జెంట్స్ వస్తారు. ఇద్దరు కలిసి వస్తే లేడీస్ లేడీస్ రావాలి, లేడీస్ లేడీస్. హాయ్ బావా. బావా బాగా బిజీ. బిజీ. అయ్యో వీళ్ళ తీసుకోండి. చల్లగండు. రాహుల్ బండి ఇక్కడే ఉంది. మన దగ్గర డబ్బులు తీసుకుంటే నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకుంటావా? నువ్వు వస్తావా లేదా మేమందరూ రావాలా? నేను చెప్పింది వింటారా? పూజ, నీ మాట ఎప్పుడు వినలేదు. మండే మన షాప్కి ఎంతమంది వస్తారు? ఇటు నుంచి ఒకడు వస్తాడు, అటు నుంచి ఒకడు వస్తాడు. 2 కోళ్ల కోసం నీ మొగుడు పొద్దు నుంచి నుంచొని 2 కిడ్నీలు పాడే చచ్చిపోతే తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావే? మన మిస్టర్ చికెన్ ఆరోగ్యం బాగుండాలంటే ఒక రోజు హాలిడే ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఇస్తావా లేదా? చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు ఏంటి నీ ఓవర్ యాక్టింగ్? వారానికి ఒక్క రోజు హాలిడే కావాలి అంతేగా? సరే, ప్రతి మండే హాలిడే. సంతోషమా? థ్యాంక్స్ అండి హాలిడే ఇప్పించినందుకు. అది నీకోసం అనుకున్నావా? నా కోసం. ఓయ్, నేనొకటి అడగాలి. అవును, ఆ రోజు నన్ను అమ్మలా ఉన్నావు ఎందుకన్నావు? ఓహో అద్దా, మీరు ఇంకా మర్చిపోలేదా? లేదు, చెప్పు. అదేం లేదు, మా అమ్మ కూడా నేను ఎప్పుడైనా తప్పు చేస్తే నా కాల్ ప్రెస్ చేస్తుంది. మీరు కూడా అలాగే చేశారు. వచ్చాడు కృష్ణకుడు. ఇవి మా లక్ష్మీ మంగమ్మ చెప్పులా లేవే. ఎవరొచ్చారబ్బా? పూజ వచ్చింది. పూజ వచ్చిందా? పూజ పూజ చెప్తా నాగరాజు సంగతి. ఇది నాకు ముందే తెలుసు. గొడుగడ్డు పెడతావా? రేపు కింద నుంచి వస్తా. ఎవడు వీడు? చంద్ర అని పనోడు. ఓ, కొంపదీసి వీడు మన లవ్ కడ్డులాడు కదా. వీడు యంగు, నేను యంగు. వీడిగా నేనే బాగున్నాను. హాయ్ పూజీ. నా పేరు పూజీ కాదు, పూజ. ఓకే పూజ. ఇన్నాళ్ళు నువ్వు లేని కోళ్ళను చూసి నాకు బోరు కొట్టింది. నెమ్మల్లా నిన్ను చూడగానే నాకు ఊపిరొచ్చింది. నేను ట్రావెల్ చేసొచ్చా, టైర్డ్ గా ఉంది, పడుకుంటా. పూజీ, నువ్వు పడుకో. నిన్ను నిద్ర లేపడానికి నేను కోడి కూతనవుతా. నీ పళ్ళ కింద పకోడినవుతా. తర్వాత నీ చక్కని చిక్కిళ్ళకి చిక్కిళ్ళ చిక్కుతా. చిక్కావ్. మనిద్దరం పెట్టే గుడ్డు గాడిది గుడ్డు అనుకో. ఫ్లో చాలా బాగుంది. నువ్వు కోసే కోడి నేనై ఉండాలి. నువ్వు పీకే రెక్క నా ఈకై ఉండాలి. నేను పీకలేకపోతున్నాను సార్, మీరు పీకండి. తర్వాత వచ్చి పీకుతా. ఇప్పటి నుంచి నేను నాన్ వెజ్ మానేసా, ఓన్లీ వెజ్. పూజీ, నేను కూడా వేజీ. ఇప్పటి నుంచి నేను తాగేది ఓన్లీ టమాటా సూపు. ఆపు. లక్ష్మి. రే రాహుల్, పోయి పిండి తీసుకొని రారా. షాప్ బంద్ ఉంది. పొద్దున్నే చూసానే. మధ్యాహ్నం మన పెళ్ళని చచ్చింది. సరేలే, వచ్చి కూరగాయలు కోయి. ఊరగల కాదు, దీని కోసి ఊరంతా పంచిపెట్టాలి. దీంతో పూజ టైం అయింది. అయిపోయింది, వచ్చేస్తున్నా. కొత్త ఫేసా మేడం, అందుకే లేటా? పొద్దున్నే లేచి రెడీ అవ్వచ్చు కదా.
మీరెక్కడ పడుకొనిస్తున్నారు? తెల్లవార్లు సౌండ్లు. చికెన్ కాస్త తక్కువ పెట్టు, మీ ఆయనకి వేడెక్కువ అయిపోతుంది. నువ్వు అలా అనుకున్నావా? అంత సీన్ ఏం లేదులే. రోజంతా చికెన్ కొడుతూ ఉంటాడు కదా, అదే అలవాట్లో బెడ్ని కొడుతూ ఉంటాడు. పద. టైం అయిందే. అవును కదా, ఇదే కరెక్ట్ టైం. ఉండు వీడి సంగతి చెప్తా. మిస్టర్ చికెన్, నాకు స్కూల్కి లేట్ అయింది, వాడి హెల్ప్ కావాలి, పంపించు. రే చంద్ర, వాళ్ళకి తోడుగా అంటే వెళ్ళు. ఓకే సార్. థ్యాంక్ యూ మిస్టర్ చికెన్. మనం వెళ్దాం పద, వాడు వస్తాడు. నా హెల్పా? వీడు మనకి సరిపోడే. సరిపోతాడు లేవే, మన ఇద్దరికి సరిపోడే. సరిపెట్టుకుందాం. సరే ట్రై చేద్దాం. అక్కడికి వెళ్ళి వంగు. వంగాల? అప్పా, ఆల్రెడీ లేట్ అయింది. ముందు గేట్ నుంచి వెళ్తే మాకు పనిష్మెంట్ ఇస్తారు, అందుకే దూకుతున్నాం. సరిపోతున్నాడా? స్ట్రాంగ్ గా ఉన్నాడే. చాలు, నువ్వు వెళ్ళిపో. పూజ మాట అందరూ వింటారు. పూజకి చెప్పి నాన్నని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. నేను చెప్పింది వింటారా? పూజ, నీ మాట ఎప్పుడు వినలేదు. ఇదే లాస్ట్ ఛాన్స్. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇందాక పనిలో ఉన్నాను. చెప్పు. నీకు ఇష్టమని స్వీట్ తెచ్చాను. అవునా? అయితే నువ్వే తినిపించు. నువ్వే తిను. ఎవరెక్కడా? చూసారా? అమ్మకి స్పెక్స్ లేకపోతే కనపడదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తా. నువ్వు త్వరగా రా, నీకు ఒక విషయం 2 చెప్పాలి. minutes వచ్చేస్తా. లక్ష్మి, మిస్టర్ చికెన్ రండి, అమ్మొచ్చింది. నువ్వు ఇంకా మారవా? పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలుస్తున్నావు, రేపు పెళ్ళైనా కూడా ఇలాగే పిలుస్తావా? ఇప్పుడు నువ్వు నా అమ్మవి, నీ పేరు సక్కుబాయి. నిన్ను సక్కు అని ఎన్నిసార్లు పిలవలేదు? అలాగే తను నన్ను లక్ష్మి అని పిలుస్తుంది. అంత మాత్రాన తనకి నేను అమ్మని కాకుండా పోతానా? లక్ష్మి అమ్మనా? చెల్లికి ఐ లవ్ యూ చెప్పానా? అమ్మని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేశాంరా. డాక్టర్ సీరియస్గా ఉందన్నారు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు త్వరగా వచ్చారా?